Hello guys, welcome to our channel Adya Princess. Let's go. వెళ్ళిపోదా మిమ్మల్ని జూ పార్క్ వెళ్ళాక కలుస్తాను. బాయ్. మేమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ పై నుంచి వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ గైస్, మేమైతే మాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఇక్కడికే వచ్చి కూర్చుంటాము. అసలు పొద్దున్న వ్యూ చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే ఒక ప్రాబ్లం వచ్చింది. జూ పార్క్ పట్టుకెళ్తున్న కూర మొత్తం గారిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మోజం జాహి మార్కెట్ అంటదంట దీన్ని. ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ కూడా అవుతాయి. దీనికి వచ్చేసరికి టైం అయితే 11:40 అవుతుంది. అదే 11:45. ఓన్లీ అది హైకోర్ట్ అంట ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే కొత్త ఫ్లైఓవర్ వేసినారంట ఫ్రెండ్స్. మాకైతే తెలియదు, ఎందుకంటే మేము 5 years అవుతుంది జూ పార్క్ పోక. ఇంకా దగ్గరలో ఉన్నాం జూ పార్క్. జూ పార్క్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బనానాస్ ఉన్నాయి, కాగినాం. మేమైతే నడుచుకొని పోతున్నాం, ఎందుకంటే డాడీ వాటర్ క్యాన్ ముంగట. ఎండకైతే మాడిపోయి షుగర్ కింద చాలా డిసైడ్ అయినాం. తావు 2000 years later. అమ్మాయ ఫైనల్లీ జూలాజికల్ పార్క్. ఇక్కడైతే క్యాబ్ సెలెక్షన్ అవుతుంది. క్యాబ్ అయితే ఇంకా కాలేదు. ఈ బ్యాగ్ లాడ పెట్టేసి ఇప్పుడు పోతున్నాం. చెక్కింగ్ అయిపోయింది. నడు అండి వెళ్ళిపోదాం. ఓన్లీ లోటస్ వస్తుంది. ఆద్య పాప డాన్స్ ఇస్తుంది. ఫస్ట్ యానిమల్ టాటాయిస్. మంచిగా ఆడుకుంది. ఒకటే ఉంది టాటాయిస్. అక్కడ ఒకటి చచ్చిపోయిందంట. అన్నం ఆకు చెత్త అంతా తీసుకొని వచ్చి పెడుతుంది. ఇవన్నీ పీకాక్స్ చక్కగా అనిపిస్తలేదు. ఎండైతే మస్తు కొడుతుంది. చిన్న టాటాస్ చెట్టు మీద మంకీస్. ఇక్కడైతే గొర్రెల బొమ్మ. మంకీ లీడికెళ్ళి చక్కగా అనిపిస్తుంది.
లయన్ టైల్డ్ మంకీస్. ఇవన్నీ కోతులు. ఎక్కడ చూసినా టాటాస్. जल्दी जल्दी चल रहा లక్కీ ఇగో లక్కీ ఆద్య. మోల్స్ ఉన్నాయి లోపలికి వెళ్తే. మోలే ఏమో అంటారు అక్కడ. ఇండియన్ జాయింట్ స్క్విరల్ అంట. ఏదో పిల్లి ఉంది, అది ఫిషింగ్ క్యాప్. ఇక్కడైతే తినడానికి కూర్చున్నాం. దీపు హాయ్ అప్పు. పక్కనే బటర్ఫ్లై వరల్డ్ అంట. ట్రైన్ వచ్చింది, ట్రైన్ వచ్చింది. చిన్నగానే ఉంది ట్రైన్. बोला मेरा नाम लेके बोला काकू अरे वो है ఇప్పుడైతే వైట్ టైగర్ దగ్గరకు వచ్చింది తినడం అయిపోయింది. సూపర్ ఉంది వైట్ టైగర్. అది జంగల్ క్యాట్ అంట. మంచి పడుకు. అక్కడ ఉంది లెపర్డ్ క్యాట్. అన్ని విండో దగ్గర పడుకున్నాయి. ఫిషింగ్ క్యాట్. బటర్ఫ్లై పార్క్. అది మేల్, అది ఇది ఫీమేల్. మన కోసం వచ్చింది. అవును ఇప్పుడు పడ్డది కదా, అది అందుకోసం చెక్ చేస్తున్నా. అడవి కుక్క. అడవి కుక్క. అడవి కుక్క ఆయన అట్నుంచి ఇటు నుంచి అట్లా ఆడుతున్నాయి. సో బ్యూటిఫుల్. ఇండియన్ వైల్డ్ డాగ్స్ ఎట్లా అరుస్తున్నాయో తెలుసా చూడండి. వావ్. అది నక్క ఫాక్స్. అది డాడీ, ఇది ఇండియన్ వైల్డ్ డాగ్. మస్తు ఆడుకుంటున్నాయి. కాదు మా, ఇది ఇండియన్ వైల్డ్ డాగ్. స్నానం ఇది ఇంకొకటి ఇంకొకటి బెంగాల్ టైగర్. అమ్మా అంత పెద్దగా ఉంది. అప్పుడు దాన్ని ఒక్కటే వదిలేసి. ఏడుస్తుంది. అరుస్తుంది.
అక్కడికి వెళ్ళి అదే అరుస్తుంది. పాప మర్చిపోయింది. రాయల్ బెంగాల్ టైగర్ అయితే లేదు ఇక ఎటు పోయింది చుట్టుపక్కల అక్కడెక్కడో మూల పడుకున్నారు. ఇక్కడ జింకలు అంగొని పూలు అక్కడ ఆడ పడుకుంది జింక. ఆడ ఒకటి పెద్దది ఉంది అంగొని కొమ్ము. వా హైనా ఒక్కటే హైనా. ఇండియన్ వుల్ఫ్ తోడేలు. ఇక్కడ కూడా వుల్ఫే ఉంది. క్యాట్ ఫిష్. మా పాపని చూసి లయన్. ఇంకో లైన్ వచ్చింది. గర్ల్ లైనెస్. జగన్ వాళ్ళ బ్రదర్ లైనెస్. దానికి ఓనికే శాతం అయితే లేదు. అమ్మా రైనో వస్తున్నాం వస్తున్నాం. వా అయ్యా అయ్యా. ఎంత దొబ్బరైనా ఫస్ట్ టైం చూసి ఉరుక్కుంటూ వస్తుంది. కొమ్ము ఉందావు. అమ్మా ఆడుకుంటుంది. స్విమ్మింగ్. అమ్మో అంతకన్నా దాని కొమ్ములు చెవులు. దానికి కొమ్మి రీపోయింది. ఆడ ఇవన్నీ వస్తుంది. ఆడ వైట్ పీకాక్ ఉంది. వైట్ పీకాక్ ఏంటంటే దగ్గరికి పోయి చూద్దాం. నాకు అదేంటి అర్థమైతే లేవు. అమ్మా ఆస్ట్రిచ్ చూద్దాం ఎంత పెద్ద. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ చూడ. అద్యా అదేంది లక్కి? అదేంది? డక్కు పిల్లలా? ఏం పిల్లలు? బర్డ్ సాంచురీ. అమ్మో బైసన్.
జింకలు అయితే మస్తున్నాయి. ఇంత పెద్దగా ఉన్నాయి రా బాబు. ఇదంతా తిందే. అవి చూస్తున్నారండి, చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఆ పొలాల మధ్యలోకి వాటికి వెళ్తే చిలకలు అని చెప్పి ఆడుకునే వాళ్ళం అనమాట. వీళ్ళకైతే ఇంకా ఆడుకోవడం తగ్గలేదు, ఇంకా ఆడుకుంటామని ఏడుస్తుంది లక్కీ. అందరికైతే నీరసాలు వచ్చి మొహాలు వాడిపోయి ఉన్నాయి. జిరాఫీ దగ్గరకు వచ్చేసినాం. జిరాఫీ జిరాఫీ గోయ్. ఇది ఒకటి తింటుంది. నెక్స్ట్ ఏంటంటే రెప్టైల్, అదే పాములు. అంటలోకి ఇవైతే మస్తు. ఎన్నున్నాయి. నెక్స్ట్ స్నేక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇది 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 వెళ్ళాలి. వైట్ టైగర్, డియర్, చింపాంజీ చూడలే. షర్ట్ ఇవన్నీ చూసేసినాం కానీ ఈ చింపాంజీనే చూడలే. ఇగో లక్కీ నస్సార్ ఫాసిల్స్. అమ్మో రియల్ ఫేక్ తెలియదు. క్రొకోడైల్స్. అమ్మా ఇంత పెద్ద పార్టీ వేసుకు. స్నేక్ పార్క్ కి దగ్గరలో ఉన్నాం. స్నేక్ పార్క్ ఎక్కడ ఉంది? ముగ్గురు క్రొకోడైల్, ముగ్గురు. వావ్ క్రొకోడైల్స్. తింటా 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 తీసుకురా. కొన్నాం చైనాకు పోదాం. లక్కీ తీసుకోవచ్చు. పంది కర్రీ, పుచ్చి కర్రీ, పచ్చి కర్రీ. ఇప్పుడు ఫోన్ వాడిపోవాలంట. వేరే క్రొకోడైల్స్ ఉన్నాయి. అండర్ వాటర్ టూర్. అన్ని వేరే క్రొకోడైల్స్ ఉన్నాయి. నీళ్ళు. అది ఇందాక పుచ్చిపోయింది. అమ్మా నీళ్ళకి వెళ్ళి వచ్చినాయి అవన్నీ. పానీపూరీలు ఇవే నీళ్ళు వాడు. అవి బొమ్మలు ఎక్కడ ఉన్నాయి కదా, దీనిలాగానే ఉండదు. ఇప్పుడు రెప్టైల్ హౌస్కి వచ్చినాం, అదే పాముల ఇల్లు. ఇక్కడైతే అది తీసుకోవాలంట. 2 రకాల టికెట్స్, ఎంట్రీ ఫీ. అట్లా లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ టికెట్ తీసుకున్నాం కావాల్సి. పిక్నిక్ అనుకుంటా.
కదా పిక్నిక్ అయిపోయినట్టుంది పిక్నిక్ వెళ్ళిపోతుంది డోల లక్కీ తుడిచేసినా మొత్తం తుడిచేయి మొత్తం అట్లానే ఈవెన్ పనిలో పెట్టిస్తుంది ఇప్పటి నుంచి వెళ్ళిపోతున్నారు పిల్లలు బాయ్ ఇగో ఈడ దీపు అంటే వీడి గురించి వచ్చినాం మేము జూ పార్క్ చిన్నప్పుడు పెట్టలే వాటర్ ఫాల్స్ ఇప్పుడు పెట్టలేదు ఇప్పుడు మళ్ళా ఫోటోషూట్ ఏముంది లేదా న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అంట సరే పోయేసి వచ్చేద్దాం టైగర్ సినిమాలలో ఉంటాయా వెళ్ళి ఫ్యాన్ ఎలాగో చూడలేదు బైసనా అనుకుంటా టైగర్ కప్పులు ఇక్కడ అన్ని టైగర్స్ వావ్ ఇవన్నీ లెపర్డ్ హర్ ప్యాంథర్ బియర్ని కూడా చూడలేదు అయ్యా బొమ్మ కింద పడిపోయింది క్రొకోడైల్ ముసలి డాల్ఫిన్ అంతేనా డెడ్ బాడీ ఫ్లైయింగ్ లిజర్డ్ అంట చిన్న క్రొకోడైల్ హిమాలయన్ బీటర్ వామ్మో ప్యాంథర్ క్లబ్ టర్టల్స్ ఇది ఆక్టోపస్ జంగల్ క్యాట్ వైట్ ఫేస్డ్ ఏమో మరి వైల్డ్ చిన్న మంక్స్ టైగర్ క్లబ్ పాపం baboon. Sorry, super nice. నల్ల ఇక్కడ ముసలి మూతుంది. ఓ ఇదేంటిది ట్రై చేద్దాం. పని చేస్తుంది, బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది అంత పని అయితే చేస్తుంది. మనకు ట్రై చేద్దాం. నో బ్యాటరీస్ అయిపోయినట్టుంది. ఓ అవును రియల్ వంట ఇప్పుడే తెలిసింది. కుళ్ళిపోయిన స్మెల్ కూడా వస్తుంది. అంటే ఇవన్నీ రియల్ వా? అది కూడా రియలా అమ్మా? కానీ ఇది ఇట్లా వచ్చిపోతుంది మమ్మీ చూడదు. బొమ్మలు అనుకున్నా
స్మెల్ అయితే దారుణంగా వస్తుంది. ఓ ఇవన్నీ రియలే. చచ్చిపోయిన వాటిని ప్రాసెసింగ్ చేస్తుంది. సో బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. బయోస్కోప్కి పోదాం అనుకున్నాం కానీ బంద్ అయింది. బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోదాం ఇక. ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసినాం. ఇంకా మమ్మీ వాళ్ళని అయితే అక్కడ బ్యాగ్ తీసుకుంటున్నాం. అసలు పార్క్ అయితే సూపర్ ఉంది. మనం చాలా కొన్ని మిస్ అయిపోయినాం. ఎలిఫెంట్, బియర్, ఇంకా కొన్ని మిస్ అయిపోయినాం. ఎందుకు మిస్ అయినామంటే ఈసారి అందరు చుట్టాలు వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందంటే 4:30 అవుతుంది కాబట్టి లేట్ అయితే 5 o'clock క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు బయట. ఏదో కొత్త బోర్డు పడ్డది, నెహ్రూ జూలాజికల్ పార్క్. అది ఎంట్రీలోనే ఉంది కానీ మనం పట్టించుకోవాలి. స్కూల్ బస్ ఉంటుంది. ఫైనల్లీ బండి అయితే దొరికేసింది. ఇక ఇంటికి పోడే. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.